మమ్మల్ని పట్టించుకోరా, మంత్రులు మాట్లాడరా అంటూ ఏపీ అసెంబ్లీ వేదికగా పలువురు సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పెదవి విరుపులు, అసహనాలు, ఆదేశాలు, చురకలు ఇలా ఎన్నో సీన్లు కనిపించాయి ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో. పలువురు మంత్రుల తీరుపై కొందరు సభ్యులు చేసిన కమెంట్లు హాట్ టాపిక్గా మారాయి. అంటే అసెంబ్లీ స్పీకర్ సైతం సభ్యుల బాధ్యతలను గుర్తు చేయడం ఈ సెషన్లో హైలైట్. 15 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఈసారి సమావేశాల్లో చర్చలు, బిల్లులతో పాటు మరికొన్ని అంశాలు హైలైట్ గా నిలిచాయి. ఏపీ అసెంబ్లీలో విపక్షం లేకపోయినప్పటికీ అధికార కూటమి సభ్యుల్లోని కొందరు నేతలు మంత్రుల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు కనిపించాయి. భూసేకరణపై చర్చ సందర్భంగా ప్రభుత్వ తీరును ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సహా పలువురు సభ్యులు ప్రశ్నించారు. భూసేకరణ సమయంలో ఒక్కో ప్రాజెక్టుకు ఒక్కో రకమైన ధర నిర్ణయించడాన్ని తప్పుపట్టారాయన. విలేజ్లో కూడా ఒక మండలంలో 2-3 విలేజ్లు ఉంటే ఒక విలేజ్లో ఒక ప్రైసు, లేకపోతే ఒక విలేజ్లో ఒక ప్రైస్, ఇట్లా చాలా ఇదిగా ఉంటుంది. ఇక్కడ రైతుల్లో కూడా అన్రెస్ట్ వస్తుంది. కాబట్టి దీనికి ఏదైనా ఒక యూనిఫామ్ పాలసీ, మీరు అది ఇండస్ట్రీస్ తీసుకుంటారా, ఐటీకి తీసుకుంటారా, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటారా, దేనికి తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఒక జిల్లా యూనిటో లేదా ఒక మండలం ఒక యూనిట్ తీసుకొని అన్ని గ్రామాల్లో కూడా ఒక యూనిఫామ్గా పెట్టకపోతే అక్కడ పబ్లిక్లో రైతులు కానీ అందరూ కూడా చాలా అన్రెస్ట్ వస్తుంది. పాలసీ ప్రకారమే ముందుకు వెళ్తామంటూ మంత్రి టీజీ భరత్ సమాధానం చెప్పగా సభ్యుల ప్రశ్నలను మంత్రి సరిగా వినలేదన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ల్యాండ్ అక్విజిషన్ చేసేటప్పుడు డిఫరెంట్ ఫార్మాట్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ ఏరియా, డిఫరెంట్ సబ్జెక్ట్స్లో బట్టి డిసిషన్ తీసుకుని ఇచ్చాను. ఇంక్లూజివ్ గ్రోత్ ప్రకారం ప్లాన్ చేసి చేస్తుంటారు అధ్యక్ష. ఒక్కొక్క చోట పూలింగ్ అనుకోండి, ఒక చోట అక్విజిషన్ అనుకోండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అక్కడ ఏది బెటర్ పద్ధతిలో పోతే బాగుంటుంది, బెనిఫిట్ అయ్యేది. అల్టిమేట్లీ గవర్నమెంట్ చూసేది వాళ్ళకి ఎక్కడ ఎక్కువ నష్టం కాకుండా ఉండే దాన్ని బట్టి ప్లాన్ చేసి డిసైడ్ చేస్తుంటాం అధ్యక్ష. వెళ్ళలేదు అది మేము చెప్పే కాదు అంటే మేము ఏమడుగుతున్నాం, క్వశ్చన్ వినట్లేదు అన్నమాట మంత్రులు. అది బట్ ఒక విలేజ్, ఒక మండలంలో 10 విలేజ్లు ఉంటే ఒక విలేజ్లో మీరు ఇండస్ట్రీ తీసుకుంటాం కాబట్టి మేము ఇక్కడ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం, లేకపోతే ఇక్కడ ఏపీఐసి అక్విజిషన్ చేస్తుంది, లేకపోతే ఇంకో చోట ఏదో ఇచ్చేస్తున్నాం అని చెప్పని రకరకాల రేట్లు పెట్టి రకరకాలు చేస్తూ ఉన్నారు. మండలం అట్లీస్ట్ ఒక యూనిట్ని తీసుకోండి. ఒక మా ఆనందపురం మండలం ఉంది, గూగుల్కి తర్లువాడు ఇచ్చాము, అక్కడ ఒక ప్రైస్ ఒక పాలసీ పెట్టాము, ఆ పక్కనే ఇంకొక ఐటీకి ఇస్తున్నాము, దానికి ఇంకో పాలసీ పెడతా ఉన్నాము. ఒకే మండలంలో 10 విలేజ్లు ఉంటే ఈ విలేజ్కి ఒక రేటు, ఈ విలేజ్కి ఒక రేటు, ఈ విలేజ్లో ఒక పత్తి, ఆ విలేజ్ ఒక పత్తి పెడితే అక్కడ రైతులు అన్రెస్ట్ వస్తుంది. ప్రభుత్వ భూ వివాదాల కేసులపై మంత్రి అనగానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచన చేశారు. ఊరికే ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, సమస్య పరిష్కారం దిశగా మంత్రులు కృషి చేయాలన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. పరిష్కార మార్గాలు ఏంటంటే నాకు ఈ ఇష్యూ మీకు తెలుసు. పరిష్కార మార్గాలు అంటే కోర్టులో పెండింగ్ ఉంటే అడ్వకేట్ జనరల్ తోటి మంత్రి గారు అంత పెద్దలంతా కూర్చోబెట్టి పిలిపించి మాట్లాడి దీని పరిష్కార మార్గాలు ఆలోచించాలి తప్పించి ఉపన్యాసాలు ఇస్తే పరిష్కారం కాదు. ఇది ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది, అయినా కోర్టులో ఎందుకు అడ్డు వస్తుంది, కారణాలు ఏంటి, దాని గురించి అడ్వకేట్ జనరల్ మంత్రి గారు అసలు పిలిపించాం, పెద్దలతో కూర్చొని అసలు ఏంటి కేసు ఏంటి, పరిష్కారం ఏంటి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. అన్ని హక్కులున్న కేసులను కూడా హైకోర్టులో ప్రభుత్వం ఓడిపోతోంది. ఇలా జరగకుండా మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. మినిస్టర్ గారు అంటే ఇక్కడ బెంచ్ మీద కామెంట్ చేయకూడదు, కానీ తప్పలేని పరిస్థితులు చేయవలసి వస్తుంది. మీరు అనుకున్నట్టు జిల్లా నుంచి ప్రభుత్వం తరపున కేసులు, జెన్యూన్ కేసులు కూడా హైకోర్టులో ఓడిపోతున్నాం మనం. జెన్యూన్ కేసులు, జెన్యూన్ కాకపోతే అది వేరు, జెన్యూన్ కేసులు కూడా ఓడిపోతున్నాం. కారణం ఏంటి, మీ లైజైన్ ఆఫీసర్ కొల్యూడ్ అవుతున్నాడా, అక్కడ మన ప్రభుత్వం లాయర్స్ పనిచేయట్లేదా ఏంటి అన్నది ఒకసారి వెరిఫై చేస్తే జెన్యూన్గా వస్తుంది. ఇక కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అసెంబ్లీ వేదికగా కామెంట్ చేశారు సొంత పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. గన్నవరంలో విమాన సర్వీసులు పెంచాలని కోరుతున్నప్పటికీ రామ్మోహన్ నాయుడు స్పందించడం లేదని అన్నారాయన. కేంద్ర మంత్రి మనకు ఉండి కూడా నిష్ప్రయోజనం అయిపోయింది అధ్యక్ష. ఎక్కడా పట్టించుకోవట్లేదు అధ్యక్ష. మనకి రూపాయి ఖర్చు లేదు అధ్యక్ష. ఇది వాళ్ళు ఎయిర్లైన్స్ వాళ్ళు ఫ్లైట్ లైట్ అధ్యక్ష. మన ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ₹1 ఫండింగ్ అవసరం లేదు అధ్యక్ష. జీరో అవరే అధ్యక్ష. మరి మామూలుగా విప్పులకి ఇంక వేరే ఫార్మేట్ లేదు కదా అధ్యక్ష, వేరే ప్రొసీజర్ లేదు విప్పులకి. కాబట్టే జీరో అవర్లో మా ప్రాంత సమస్య కాబట్టి ఇది అందరికీ మీకు కూడా ఉపయోగపడేది కాబట్టి అడుగుతున్నాం అధ్యక్ష. వైజాగ్ వెళ్ళాలి కదా అధ్యక్ష, మీరు వైజాగ్ వెళ్ళాలి కదా అధ్యక్ష, అందరికీ ప్రాబ్లం అధ్యక్ష. ఇప్పుడు అసెంబ్లీకి రావాలంటే ఫ్లైట్ లేవు. లడ్డూపై శాసన మండలిలో లడాయి సందర్భంగా మండలి చైర్మన్ మోషన్ రాజు వర్సెస్ మంత్రి పయ్యావుల అన్నట్లుగా వాదన నడిచింది.
తనపై ఆర్థిక మంత్రి పయ్యావుల తప్పుడు ప్రకటన చేశారంటూ నిండు సభలో ప్రస్తావించారు. సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు. ఫైనాన్స్ మినిస్టర్ గారు నాపై కొన్ని సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు. షార్ట్ డిస్కషన్ కొరకు ప్లీజ్ జరిపే సన్నాహక చర్యల్లో భాగంగా సెక్రటరీ జనరల్ ఆ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి షార్ట్ డిస్కషన్ టాపిక్పై నోట్స్ కొరకు పంపినటువంటి ప్రతిని చూపించి స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను అంగీకారం తెలిపిన పత్రంగా నమ్మబలికే ప్రయత్నం చేసి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అది కూడా కరెక్ట్ కాదు. ఈ విధంగా అధికార పక్ష సభ్యులే సభలో చర్చను అడ్డుకోవటం మంచి సాంప్రదాయం కాదు. మరోవైపు ఏపీ అసెంబ్లీలో గురువారం ఆసక్తికర సంభాషణ జరిగింది. సభలో అందరి వైపు చూడడం లేదంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై విష్ణుకుమార్ రాజు కామెంట్ చేశారు. ప్రమాదం కాబట్టే చూడడం లేదంటూ సరదాగా రిప్లై ఇచ్చారు రఘురామకృష్ణంరాజు. కృష్ణకుమార్ రాజు గారు మాట్లాడారు. జనరల్గా మీరు ఎప్పుడు అటువైపు చూస్తున్నారు అధ్యక్ష, ఇటుపక్క చూడటం మానేస్తారు. కొంచెం కూడా పార్షియాలిటీ అనేది ఉన్న ప్రమాదాలు మాకు తెలుసు కాబట్టి చోట్ల కొంచెం కూడా పార్షియాలిటీ అన్న కొంచెం చూపించవలసిన నెసెసిటీ ఉంది అధ్యక్ష. కనీసం కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ అన్న లేదు. ఇక అసెంబ్లీలో సభ్యులు సెల్ ఫోన్లు వినియోగించడం, 0 అవర్ను సీరియస్ గా తీసుకోకపోవడం సహా పలు అంశాలపై సభ్యులకు స్పీకర్ సూచనలు చేశారు. ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరిస్తూ విలువైన సభా సమయాన్ని చక్కగా వినియోగించుకోవాలి అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు.